నేను హుసేన్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమైనటువంటి అంశాలు ఇవాళ రెండవ రోజు కూడా జలదీక్ష కార్యక్రమం కొనసాగింది. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాయలసీమకు జల సంజీవనిగా మారుతుందని చెప్పి రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ సాయంకాలం జలదీక్ష కార్యక్రమాన్ని విరమించారు. శ్రీశైలంలో తనిఖీలు చేశారు. వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు పోలీస్ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది. ఎందుకంటే నిన్నటి రోజున అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి వెహికల్స్ శ్రీశైల దేవ పుణ్యక్షేత్రంలో దర్శనమిచ్చాయని చెప్పి చక్కర్లు కొట్టాయని చెప్పి ఇది సెక్యూరిటీ నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ పెద్ద ఎత్తున కూడా వచ్చి వెళ్ళేటువంటి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బందికి సంబంధించిన సెక్యూరిటీతో పాటు పోలీసు అధికారులు. మరోవైపు ఆలూరు నియోజకవర్గ కేంద్రంగా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు ఎంపీ బస్తిపాటి నాగరాజ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షి, వైకుంఠ జ్యోతిలు. అయితే ప్రధానంగా ఏ చిన్న అనారోగ్యానికి గురైనా అటు కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారికి కానీ లేకపోతే కర్నూలుకి కానీ పరిగెత్తుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి ఆరోగ్యం కర్నూలుకు రావాలంటే రోగులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించింది. దీంతో ఆ ప్రాంతం వాసులకి ఆరోగ్యం అందించడానికి తక్షణమే వైద్య సేవలు అందించడానికి ఆ 30 పడకల ఆసుపత్రి ఉపయోగపడుతుంది.